నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం 2వ వార్డు రసూల్పురాలో 200 యూనిట్స్ ఉచిత కరెంటు 500 గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులతో కలిసి ప్రజాపాలన వేడుకలను 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాంసం రాజు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. స్థానిక మహిళతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలను జరుపుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్లు కాదు అని, రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్నారని, అలాగే గత ప్రభుత్వం కమిషన్ల కోసం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడంతో ప్రస్తుత ప్రభుత్వంపై వడ్డీల భారం భారీగా పడుతుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న రేవంత్ రెడ్డి సర్కారు అన్ని ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు కాంగ్రెస్ పార్టీ పెంచిందని అన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేయడానికి, కోటీశ్వరులను చేయడానికి, మహిళలకు స్వయం సహాయక సంఘాలను భారీ స్థాయిలో వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో భూ బదలాయింపు కింద ఇళ్ల పట్టాలు ఇప్పించుటకై కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులతో పాటు నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తదితర అంశాలపై చర్చిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రసూల్పుర కంపెనీగా ఈ ప్రోగ్రాం చేయడం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం అయితే 2వ సంవత్సరంగా అడుగుపెడుతుంది. ఈ 1 సంవత్సరంగా చేసిన అభివృద్ధి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బస్సు ఫ్రీ ఇచ్చిర్రు, తర్వాత 200 యూనిట్లు కరెంటు అది కూడా ఫ్రీ ఇచ్చిర్రు, తర్వాత 55,000 ఉద్యోగాలు కూడా ఫ్రీ ఇచ్చిర్రు, తర్వాత ఇంద్రమ్మ పెయింటింగ్ అని చెప్పి అది కూడా మహిళలకు కావాల్సి ఇచ్చారు. తర్వాత కంటోన్మెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ముఖ్యంగా మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో అందరికీ 3,000 ఇల్లు ఇస్తే మాత్రం మన కంటోన్మెంట్ కి 6,000 ఇల్లు ఇచ్చిందని చెప్పి ముఖ్యంగా మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల 3,000 ఇల్లు ఇస్తే మాత్రం మన కంటోన్మెంట్ 6,000 ఇల్లు ఇచ్చిండ్రు. కొంతమంది అనుకుంటూ ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి అభివృద్ధి జరుగుతున్న తప్ప మనీ అనేది కాదు, సంవత్సరమైంది. మన తెలంగాణలో పెద్ద శ్రమం మన రసూల్పుర గంగాజల మన ముఖ్యమంత్రి గారు, మన పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు, మన గణేష్ గారు కలిపి మన కంటోన్మెంట్ అనేది 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి సభాముఖ్యంగా ఉన్న ఎలక్షన్లో చెప్పారు. అది కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి అమ్మ డబ్బులు పెట్టడం కూడా త్వరలోనే అందరికీ ఇచ్చేస్తారు. కాబట్టి దాని గురించి కూడా బాధపడలేదు. ఇప్పుడు మన రసూల్పుర ఉన్న 250 ఇల్లు అలా 168 రిలీజ్ చేసి ఇంకా 2 బ్లాక్లు కూడా రెడీ అయిపోయామా. ఇంకొక బ్లాక్ గురించి కూడా మన అన్న మాట్లాడేదో అన్న కూడా చెప్పాడు, మీరు ఎంత తొందరగా ఖాళీ చేస్తారో మంచిగా ఉంటుంది, మీకు కూడా ఇల్లు ఇచ్చేస్తామని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అభివృద్ధి మీరందరూ మనతో చూస్తున్నామా. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే చెప్పండి, దేవుడే మాకు ఎమ్మెల్యే గారిని ఇచ్చినట్టుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆధారంగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. మీరు నమ్మదే నమ్మడం లేకపోలేదు, కొంతమంది వేసుకుంటారు. ఇక్కడ ఏమంటున్నారు, టైం పోతుంది అని చెప్పి మనతో చూస్తున్నా. రాత్రి 1 గంటలకు పడుకుంటున్నాం మన ఎమ్మెల్యే, పొద్దున 6 గంటలకి తిరుగుతున్నామా, 17-18 గంటలు కష్టపడుతున్నామా మన ఎమ్మెల్యే గారు. మనది పెద్ద స్తంభం అందరికీ. మీరు అనుకున్నారు అన్ని అంతేనమ్మా, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ టైంకి కొంచెం వెయిట్ చేయాలమ్మా. అందరికి ఒకటేసారి కావాలంటే కాదు. ఇప్పుడు 200 యూనిట్లు కూడా కొంతమందికి వచ్చింది స్వామి, కొంతమందికి రాలేదు స్వామి. ఆధార్ కూడా ఇప్పుడు మేము మొన్ననే చేస్తున్నాం. ప్రజాపాలన వల్ల ఇక్కడనే మోటార్ వేసి రాళ్ళందరికీ కరెంట్ కూడా ఇక్కడ ఫ్రీ చేస్తామని చెప్పి మొన్ననే సామాన్ చెప్పాడు. ఇక్కడనే ఒక వారం రోజులు, ఇంకొక 3-4 రోజుల ఇక్కడనే 2 కౌంటర్లు వేస్తున్నాము. చాలా మంది తిమ్మగిరి పోవాలంటే కష్టపడుతున్నారు. కాబట్టి నేను ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే అలా ఇది పెద్ద సమూహం చాలా టెలిఫోన్ చాలా ఫోన్ కూడా కష్టపడుతున్నారా. ఇక్కడ 2-3 కౌంటర్లు వేపిస్తే తొందరగా ఒక వారం రోజుల్లో మొత్తం ఇక్కడ కవర్ అయిపోతుంది అలా. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఎన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చారు, ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు మీరు చూస్తూ రోజు తీయాల. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మనకు హామీలలో ఎప్పుడో ఒకసారి కనిపించేవాళ్ళు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ప్రతిరోజు ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ప్రజలను కలుస్తూ ప్రజలతో నడుస్తూ మన తెలంగాణ రాష్ట్ర
రంగాల్లో అభివృద్ధి బాధ్యత నడిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంతకుముందు ఎవరు కూడా ఇంతసేపు పనిచేసే వాళ్ళు కాదు. సుమారు 18 గంటలు పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయిన దాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలం చేసిరు కేసీఆర్ గారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు ఎక్కువ తీసుకెళ్లి ఖర్చు పెట్టించి మన అంటే కరెంటు మనకి ఇస్తున్నప్పుడు కూడా కరెంటు కొట్టినప్పుడు కూడా అవినీతి చేసి రాష్ట్ర ఖజానంతా అవినీతి పాలు చేసి కమిషన్ల గురించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం నష్టంలో ఉన్నది. అలాంటిది మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి వారు వచ్చినప్పటి నుంచి ఇప్పుడున్న పరిస్థితిలో అప్పులకి ఇంట్రెస్ట్ కట్టుకోవడానికి రాష్ట్ర సంపాదన అంతా పోతుంది. అయినా కానీ ఆ అమౌంట్ని ఒక దిక్కు మీకు ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీలో ఇంచుమించు అన్ని గ్యారెంటీలు అమలు చేస్తూ, అదే కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చిన మన హామీలే కాకుండా రోజువారీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రంగాలకు ఏదైతే అవసరం ఉంది దాని మీద దృష్టి సారించి వారు ఎక్కువ డెవలప్మెంట్ చేస్తూ, అందులో భాగంగానే మీకు తెలుసు వినమున్నా కూడా నేను మాట్లాడిన పెద్ద ప్రోగ్రాం కూడా వెళ్ళి మహిళలకు పెద్దపీట వేసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలందరినీ కరోడపతి చేయాలని మీ అందరికీ బిజినెస్ పెట్టడానికి కూడా గతంలో 10 లక్షల రూపాయలే రుణాలుండే. మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు సుమారు 20 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్ కి నిధులిస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ వాళ్ళందరూ బిజినెస్ పెట్టుకుంటున్నారు. మొన్ననే మీరు చూసారు జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ అయిన నాగోల్లో మన మహిళలు శక్తి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా పెట్టుకున్నారు. ఉదాహరణ హాస్పిటల్లో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ స్టార్ట్ అయ్యింది. మన వాడు ఊళ్ళో కూడా కిరాణా షాప్ స్టార్ట్ అయ్యింది. వాడు బ్యూటీ పార్లర్ షాప్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఏంటంటే